ఆరవ తరగతిలో మూడవ పాఠం మా కొద్దీ తెల్లదొరతనం. ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన 1893 సంవత్సరంలో జన్మించారు. 1952 సంవత్సరంలో మరణించారు. ఈయన శ్రీకాకుళం జిల్లా గోనెపాడులో జన్మించారు. గరిమెళ్ళ సత్యనారాయణ గారి రచనలు స్వరాజ్య గీతములు 1921 సంవత్సరంలో రచించారు. హరిజన పాటలు 1923 సంవత్సరంలో రచించారు. ఇక ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు మొదలైనవి గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క రచనలు. గేయాలు దండాలు దండాలు భరతమాత, మా కొద్దీ తెల్లదొరతనం మొదలైనటువంటివి సత్యనారాయణ గారి యొక్క గేయాలు. నెక్స్ట్, దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన తన గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించినటువంటి జాతీయ కవి. ఇక ప్రక్రియ మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి పాఠ్యభాగము గేయ ప్రక్రియకు చెందినటువంటిది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉండి త్వరగా ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉండి త్వరగా ప్రజల గుండెల్లో చొచ్చుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక ఇతివృత్తం మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి పాఠ్యభాగం దేశభక్తి ఇతివృత్తాన్ని కలిగి ఉన్నటువంటి గేయము. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం ఈ గేయంలో కనిపిస్తుంది. పాఠ్యాంశం యొక్క విశేషాలు. మా కొద్దీ తెల్లదొరతనం దేవా, మా కొద్దీ తెల్లదొరతనం, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే అనే పంక్తులతో ఈ యొక్క గేయం మొదలవుతూ ఉంటుంది. భారతీయులమైనటువంటి మా మాన ప్రాణాలను లెక్క చేయనటువంటి ఈ తెల్లవారి పాలన మాకొద్దు. పలు దేశాల్లో పంటలు పండినటువంటి పట్టెడన్నం నోచుకోలేకపోతున్నాం. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోటీపడి ఆకలి తీర్చుకోమంటున్నారు. మాదు మూటా ముల్లెలు దోచినాడు, ఆలిమెళ్ళో పుస్తెలు తెంచినాడు అనే పంక్తులు ఈ గేయంలోనివి. గాంధీ టోపీ పెట్టుకొని పాఠశాలకి రావద్దంటాడు. బడిలో రాట్నం పెట్టవద్దు అని రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమ కడుతున్నారు. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారా అమ్ముతాడు. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు అన్న గేయకవి గరిమెళ్ళ సత్యనారాయణ. వాడి తాతగారి ముళ్ళ దాచిపెట్టినట్లు దాడి చేస్తాడీ దేశమును అంటూ ఆంగ్లేయ పరిపాలన మాకొద్దని గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాసినటువంటి గేయము. స్వాతంత్రోద్యమ గీతాలు పాడవద్దంటారు, భారతీయులను బానిసల్లాగానే చూస్తారు. మా మాట వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి అని గేయం ద్వారా తెల్లవారి పరిపాలనను తిరస్కరించారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. నెక్స్ట్, సమయపాలన చదవండి ఆనందించండి అనే అంశం కింద సమయపాలన. సమావేశానికి గాంధీ అంతటి వ్యక్తి సైకిల్ మీద సరైన సమయానికి చేరుకున్నాడు. సైకిల్ మీద రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ప్రాణం పోయిన సమయపాలనని విడిచిపెట్టరు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో చదువుకునేటప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా కొన్ని శ్లోకాలను గోడ మీద రాసి వాటిని కంఠస్థం చేసేవారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ. మనం విలువైన సమయాన్ని టీవీ చూస్తూ కబుర్లు చెప్తూ గడిపేసి తర్వాత బాధపడుతుంటాము. అందుకే బాల్యం నుండే సమయపాలన అలవాటు చేసుకోవాలి. ఇక భాషాంశాలు, వ్యాకరణాంశాలు. అర్థాలు: ఆలి భార్య, పోరాటం యుద్ధం, పుస్తే తాళిబొట్టు, పాటు ఆపద, కాడు శ్మశానం, సుంత కొంచెం, కూడు అన్నం తిండి,
పర్యాయ పదాలు: పోరాటము, యుద్ధము, రణము. ప్రాణము, జీవము, ఉసురు. దుమ్ము, పరాగము, ధూళి. బడి, పాఠశాల, విద్యాలయం. చేటు, కీడు, ఆపద. దొర, అధిపతి, రాజు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు: దోషము, నిర్దోషము. దాటి, దాటక. కావలి, వద్దు. వెళ్ళి, వచ్చి. చెడు, మంచి. వింటాడు, వినడు. పెట్టి, తీసి. నెక్స్ట్ సందులు: మాకొద్ది తెల్లదొరతనం. మాకొద్దు ప్లస్ ఈ తెల్లదొరతనం, ఇది ఉత్వసంధి. పట్టెడన్నం, పట్టెడు ప్లస్ అన్నం, పట్టెడన్నం, ఇది ఉత్వసంధి. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.